యూట్యూబ్ లో ఇట్లా వాడినావు అక్క నువ్వు? యూట్యూబ్ లో వాడినా. ఇప్పుడు నీ పేరు కొడితే వస్తాయి పాటలు? వస్తాయి. ఏమని కొట్టాలక్క? గంగమణి ప్రోక్ సాంగ్స్. ఫస్ట్ పాట వాడినా ఒక పాట. ఏ పాట వాడినావు అక్క? పెళ్లి మొగను ప్రేమలు చూడేటిలే కాంసై ఉడికి మొగడు ఉరుకుడు చూడేటిలే కాంసై ఉడికి మొగడు ఉరుకుడు చూడేటిలే కాంసై ఇద్దరము గూడుదముల సుమయ్య మదిమని కొరుగుదముల సుమయ్య మదిమని కొరుగుదముల సుమయ్య ఇద్దరము గూడుదముల సుమయ్య మదిమని కొరుగుదముల సుమయ్య మదిమని కొరుగుదముల సుమయ్య దండే గడలు దస్తి రుమలు తెస్తా గొలోడంటివే పిల్లో ఇస్తా గొలోడంటివే పిల్లో దండ కడియాల్ దస్తి రుమాల్ మస్తు గున్నోడంటివే పిల్లో. ఇట్లా ఉంది మీ పాటనే? అది నా పాటని, కానీ వాళ్ళు వాడేసుకున్నారు. మనం ఇంకా వేరేటోళ్ళకి ఇక నాట్లాంటి వాళ్ళకి ఎంత మందికి వస్తాయి పాటలు, ఎవరు చెప్పారు పాడేసుకున్నారు. అట్లా ఇప్పుడు నేను అవకాశాలు ఇల్లు ఇప్పుడు నీతో పాటలు పాడిపించుకొని ఆ పాటలు ఇట్లా ఫోన్లలో చూస్తుంటే ఏమనిపిస్తుంది అక్క నీకు? మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక మా ఊరు చైర్మన్ కదా, మస్తు సంతోషపడతారు. మా ఊరు చైర్మన్ ఉన్నాడు. ఎట్లా గుర్తుపెట్టుకుంటావు? అంటే ఇట్లా నోట్తోనే కడతా ఇట్లా మంచి పాటలు. అంటే ఇట్లా మొన్న ఒక సాంగ్ తీసినాం కొత్తగా. సేతుల సిపిరిగట్ట సంకాల సపై తట్ట సేతుల సిపిరిగట్ట సంకాల సపై తట్ట సేతుల సిపిరిగట్ట సంకాల సపై తట్ట సపయొల్ల పిల్లనయ్యో నలగొండ నగ ఇదే పాట వాడిన. తర్వాత వాళ్ళు పిలిపిస్తామని చెప్పి పిలిపిలేరు. ఏం కొట్టారు రారన్న, 2 కాయలు తీసుకొని వెళ్ళిపోదాం మనం. ఉన్నాయి జామకాయలు ఉన్నాయి, గాడ మంచి కాయలు ఉన్నట్టున్నాయన్న, అడిగిపోదాం. తొందరగా రా అన్న, కొడతారా వాళ్ళు, ఎవరైనా చూసిర్రా అనుకో. ఉంది మంచి కాయ ఉంది. సపై తట్ట సేతుల సిపిరిగట్ట సంకాల సపై తట్ట సపయొల్ల పిల్లనయ్యో నలగొండ నగరాజు సపయొల్ల పిల్లనయ్యో నలగొండ నగరాజు సీర నీకు తెస్తా సీరాకు సిలికలేస్తా పిల్ల సీర నీకు తెస్తా సీరాకు సిలికలేస్తా సీరాకు సిలికలేస్తానే బలుగొండ బలమాని సీరాకు సిలికలేస్తానే బలుగొండ బలమాని. అక్క ఏం పేరు అక్క నీ పేరు? గిట్ల పాట పాడుతున్నాను. గంగమణి. గంగమణి ఏ ఊరు అక్క? ఈ ఊరేనా? తోట మీదేనా కొంపదీసి? మాదే అక్క. ఒక కాయ అయితే తెంపుకున్నా, గిట్లా ఏమైనా కొడతావానే? పాటలు చేయడం మంచి పాటలు పాడుతున్నావు. నేను కాయలు దొంగతనం చేద్దామని వస్తే పాటలు వినపడుతున్నాయి, ఏడికి వినపడుతున్నాయి అని చెప్పేసి చూస్తే నువ్వు ఏమనకు ఒక కాయ విక్కున్నా. ఎవరు కనిపించలే అందుకే వచ్చిన. పాటలు మస్తు పాడుతున్నావు అక్క నువ్వు. నేను పాడతా ఇట్లనే, అది ఆ పని చేసుకుంటా పాటలు పాడుతూనే ఉంటాను. ఇంకో పాట వస్తుందా నీకు? వస్తాయి. పాడతావు మరి ఇప్పుడు? పాడతా. పాడక్క. నీ ముద్దమక మీద 3 రాళ్ళ ముక్కు పుల్ల నీ ముద్దమక మీద ఓ కమలన మాటినవే నా తోటి కొంటెగాకే ఓ కమలన మాటినవే వవ్వారే పిల్ల ఎంకు కొనగాలి కిడివే కొంగు వవ్వారే పిల్ల వెంకు నీ అన్నాలున్నారాని భయపెట్టబోకే ఎంకు నీ అన్నాలున్నారాని భయపెట్టబోకే ఎంకు నీ అన్నాలని తెచ్చి వసనాల గాలి కిడుతూ నీ వనాలని తెచ్చి ఇట్లాంటివి ఆడతా. నువ్వు ఫస్ట్ అర్జెంట్ ఇచ్చే గాడ కూర్చుందా, నీతో మస్తు పాటలు పాడిపిస్తా నేను. ఇంకో పాట పాడక్క నువ్వు. ఇగో ఇవి నేను పట్టుకుంటా, నువ్వు పాట పాడు. గాలి 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 మొదలయ్యా నా పానమంతా గాలి గాలే గాలి మొదలయ్యా ఉన్న వాటి కింద నేను గాలి మొదలయ్యా చెట్టులన్నీ గుట్టలాయే గాలి మొదలయ్యా తిరిగి తిరిగి బేజరైతే గాలి మొదలయ్యా నా పానమంతా మేల మేల గాలి మొదలయ్యా చుట్టుముట్టు పక్కలుండే గాలి మొదలయ్యో మనసులంతా వాగమైతే గాలి మొదలయ్యో. గిడ కూర్చో అక్క, గిడ కూర్చొని వాడదాం మనం. గంగక్క నీ గొంతు ఇట్లా మంచిగా ఉందక్క, మస్తు పాటలు పాడుతున్నావు. ఆ నుంచి వచ్చినప్పుడే విన్నాను నేను. వింటుంటే ఎవరబ్బా ఇట్లా పాటలు పాడుతున్నారు. యాక్చువల్గా మేము కారు దిగి గిడకు జామ తోట ఉంది, జామకాయలు ఎక్కువదామని వచ్చినాం. నువ్వు చూసి గిడ ఉన్నావు. ఇంకా అట్లా అని చెప్పేసి ఇంక నువ్వు అదే పాట వినిపించింది. అరే ఈమె ఎవరో మస్తు పాడుతుంది కదా, ఆగు పట్టుకొద్దామని చెప్పేసి నేను పట్టుకొచ్చిన. నీ నోటి నుంచి ఇంకొక మంచి పాట అక్క. నేను ఫస్ట్ వాడిన సాంగ్ అంటే మంచిది ఇష్టమైన సాంగ్ అంటే అదే పాట మీద
ఇదైనా ఎందుకనంటే నాకు ఇట్లనే మస్తు మాటలు ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాల దాకా నేను పాటల గురించి మస్తు వెయిటింగ్ చేసిన. ఎవ్వరికి పెట్టినా గానీ ఎవ్వరు వాడిపోయలేరు నాకు పాటలు. మళ్ళీ ఇంకొకటి సింహద్రాన్ నుండి అతను సిద్దిపేట సిరిసిల్ల తీసుకుపోయిండు. నామదేవ్ అన్న దగ్గర కొట్టించిండు, 4 సాంగ్లు కొట్టిపించిండు. కొట్టించి తర్వాత ఒక వారం రోజులు అయినాక పిలుస్తానన్నాడు. యూట్యూబ్ లో ఇట్లా వాడినావు అక్క నువ్వు? యూట్యూబ్ లో వాడినా. నీ పేరు కొడితే వస్తాయి పాటలు? వస్తాయి. ఏమని కొట్టాలక్క? గంగమణి ఫోక్ సాంగ్స్. గంగమణి ఫోక్ సాంగ్స్ అని కొడితే నీ పాటలు వస్తాయి. వస్తాయి. ఫస్ట్ పాట వాడినా ఒక పాట. ఏ పాట వాడినావు అక్క? పెళ్లి మొగను ప్రేమలు చూడే ఢిల్లీ కాంసై, ఉడికి మొగడు ఉరుకుడు చూడే ఢిల్లీ కాంసై, ఉడికి మొగడు ఉరుకుడు చూడే ఢిల్లీ కాంసై, కోడిగుడు కోపము చూడే ఢిల్లీ కాంసై, మసాలా పొడి చూడే ఢిల్లీ కాంసై, మసాలా పొడి చూడే ఢిల్లీ కాంసై, కాళ్ళు మీద కాలంటాడే ఢిల్లీ కాంసై, కంచు మెట్టెనాదంటాడే ఢిల్లీ కాంసై, కంచు మెట్టెనాదంటాడే ఢిల్లీ కాంసై, వేలు మీద వేలంటాడే ఢిల్లీ కాంసై, వెండి మెట్టెనాదంటాడే ఢిల్లీ కాంసై, ఎండి మెట్టెనాదంటాడే ఢిల్లీ కాంసై, ఉల్లిగడ్డ ఉరుకుడు చూడే ఢిల్లీ కాంసై, వెల్లిగడ్డ ఎగురుడు చూడే ఢిల్లీ కాంసై, ఎల్లిగడ్డ ఎగురుడు చూడే ఢిల్లీ కాంసై, కోడిగుడు కోపము చూడే ఢిల్లీ కాంసై, మసాలా పొడి చూడే ఢిల్లీ కాంసై, మసాలా పొడి చూడే ఢిల్లీ కాంసై, పెళ్లి మొగని ప్రేమలు చూడే ఢిల్లీ కాంసై, ఉడికి మొగని బురుకుడు చూడే ఢిల్లీ కాంసై, ఉడికి మొగని బురుకుడు చూడే ఢిల్లీ కాంసై. గొంతు నీ గొంతు మంచిగా ఉంది, పాటకి ఇట్లా అట్లే వాడుతున్నాను. ఇట్లాంటి పాటలు వాళ్ళు అక్కడ వాడిపించారు, ఒక సంవత్సరం దాకా ఉంచారు పాడిపించి. ఫస్ట్ వాడినా ఈ పాట? ఫస్ట్ ఇదే పాట వాడినా. తర్వాత వాళ్ళు పిలిపిస్తామని చెప్పి పిలిపిలేరు. సింహద్రన్న ఒకటి వాడి ఆపేసినావు? ఆపేసినాక తర్వాత మళ్ళా రమ్మని చెప్తాము అని చెప్పిర్రు, పిలిపిలేరు. ఇట్లనే నేను ఏడంటే ఆడ మా మరుదులు, మా యారన్లు, మా మామూలు అందరూ ఇట్లా పాట వాడటానికి పోయింది అన్నోళ్ళు అంతకే సంతోషపడుతురు వాళ్ళు. మా ఇంట్లో అందరూ సంతోషపడతారు నేను పాట పాడితే. ప్రతి దానికి ఏడికైనా పోయిన పాడినే కానీ. ఎంతవరకు చదువుకున్నావు అక్క నువ్వు? నేను చదువుకోలేను. అసలు చదువుకోలేదు? నా కొడుకులే చదువు. నీ కొడుకులే చదువు? నా కొడుకులే చదువు. కొడుకులు చదువుకున్నారా? చదువుకున్నారు. ఎంతమంది కొడుకులు? 3 కొడుకులు, ఒక బిడ్డ. 3 కొడుకులు, ఒక కూతురు. బిడ్డకి పెళ్లి అయింది. బిడ్డకి 4 పిల్లలు. కొడుకులకి ఇంకేం లేరు, చిన్నోళ్ళు. 2 కొడుకులు అయింది, ఒక కొడుకున్నాడు ఇంకా పెళ్లికి. ఇంకేం పాటలు వస్తాయి అక్క నీకు? ఇంకా మస్తు వచ్చు. మస్తు వస్తాయి. మస్తు వాడతా. అట్లయితే వాడక్క. అరండ పడవేలో నగన్న వజనాలది బాయి, నగన్న హరండ పడవేలో నగన్న వజనాలది బాయి, నగన్ వజనల బాయికి నగన్న మొగ్గాలది మోట, నగన్న వజనల బాయికి నగన్న మొగ్గాలది మోట, నగన్న మొగాల మోటాకు నగన్న గజ్జాలది కాని, నగన్న మొగాల మోటాకు నగన్న గజ్జాలది కాని, నగన్ గజాల కానికి నగన్న ఘనమైన ఎడ్లు, నగన్న గజాల కానికి నగన్న ఘనమైన ఎడ్లు, నగన్న ఘనమైన ఎడ్లకు నగన్న బండి గీరాలు, నగన్న ఘనమైన ఎడ్లకు నగన్న బండి గీరాలు, నగన్న పడేనేవని మనసు నగన్న నా బండి ఎడ్ల మీద, నగన్న పడేనేవని మనసు నగన్న నా బండి ఎడ్ల మీద, నగన్న. సూపర్ 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 అక్క, భలే వాడుతున్నావు అసలు. ఎప్పుడు నీకు ఇట్లా పాడాలని, ఆ పాటలు ఎట్లా నేర్చుకున్నావు అక్క అసలు? పాడాలని ఎందుకనంటే ఫోన్లలో వాళ్ళని వీళ్ళని చూసినప్పటి నుంచి నాకు పాడాలని ఇష్టం పుట్టింది. మస్తు మంది అన్నారు, ఏమి మంచిగా గొంతు ఇట్లా ఆడ ఈడ వాడుతుంటే నువ్వు మంచిగా టీవీలలో పోతే నీకు మంచిగా అది వస్తుంది ఇది వస్తుంది. అసలు పాటలు ఎట్లా నేర్చుకున్నావు? ఎప్పుడు సొంతమే నేర్చుకున్నావు, కానీ చూసుకోవడానికి కాదు, నేను పాటలు కూడా సొంతమే నేర్చుకున్నా. పాడాలని చిన్నగా ఉన్నప్పటి నుంచి వాడుకుంటా. అంటే ఇట్లా మా ఏడికి పోయినా వాడతా, ఏమన్నా పాటలు పాడితే ఆటలు ఆడితే కూడా ఇట్లా పోయి చూస్తుంటే అట్లాంటి అప్పుడు పోయి నేర్చుకున్నా. చిన్నప్పటి నుంచే పాటలు? చిన్నప్పటి నుంచే. చిన్నప్పుడు ఇట్లా ఎట్లాంటి పాటలు పాడదాను అక్క? చిన్నప్పుడు ఇట్లనే అందరూ చూసే పాటలు, అందరూ చిన్నప్పుడు ఎట్లాంటి పాటలు? చిన్నప్పటి నుంచి అంటే పాటలు చిన్నప్పుడు పాట ఏంటంటే ఇది, ఎంట రాకు సైలు దంతెరాళ్ళ దాకా చూడు విదారిలోన, దంతెరాళ్ళ దాకా చూడు విదారిలోన, చెప్పులేసుకరాకు సాయులు సప్పుడైతదేమో చూడు విదారిలోన, సప్పుడైతదేమో చూడు విదారిలోన. ఈ సాంగ్ నా సొంత సాంగ్. ఫస్ట్ సొంతంగా ఎట్లా కై కడతావు ఇట్లా పాటలు? అంటే ఇట్లా మనం పాడంగా మనకి ఏదో ఒకటి మైండ్ లోకి వచ్చి అట్లా చూసుకుంటూ వాడేస్తాం.
ఇట్లా పాడేస్తా. పాటలు ఇట్లా ఎవరు నేర్పించారా నీకు? ఎవ్వరు నేర్పరు నాకు. ఎవరు నేర్పరు? మీ అమ్మ గిమ్మ నేను ఇట్లా ఎవరు ఎవరు పాడంగా నేర్పరు? కూడా వినా. ఉమ్, నేను నేను ఎవరైనా పాడంగా వింటే నా మైండ్ పోతుందని నేను ఫోన్లో పాటలు కూడా పెట్టుకోను, ఎందుకంటే నా రాగాలు పోతాయని. ఉమ్. అట్లాంటప్పుడు ఈయన సొంత రాగాలతోనే వాడతావు సొంత ఏమైనా? రాగాలతోనే వాడతా. కాపీడి గీపిడి ఏమి ఉండవు. ఇప్పుడు నేను ఫోన్లలో వాడిని పాట అంటే ఇది కూడా వాడిని. ఉమ్. ఇద్దరము గూడుదము లసుమయ్య మదిమని కొరుగుదము లసుమయ్య మదిమని కొరుగుదము లసుమయ్య మద్దిమాను మడుగు నిండే లసుమయ్య ఇద్దు మడ్ల పంట వండే లసుమయ్య ఇద్దు మడ్ల పంట వండే లసుమయ్య ఇద్దు మడ్ల పంట వండే లసుమయ్య ఇద్దరికి సద్దులయ లసుమయ్య ఇద్దరికి సద్దులయ లసుమయ్య. ఇట్లాంటి అబ్బబ్బా. సాంగ్ ఇట్లా మళ్ళీ వాడతావు అక్క నువ్వు? ఇట్లా వాడతా నేను. ఉమ్, చూసుకొని వాడుకుంటా నేను సొంతం. ఎవరు వాడిన పాటలు వాళ్ళు వాడిన ఇట్లా ఫోన్లలో కూడా వినా, ఎందుకనంటే నా రాగం పోతుంది. నేను వాళ్ళు చూసిన పాట పాడేస్తే నాకు వాళ్ళ రాగంలోకే పోతుంది. వాళ్ళ అట్లా పాట వింటే వాళ్ళ లెక్క వాడితే వాళ్ళ లెక్క వాడితే మనకు పని చేయాయి కదా పాటలు, అట్లాంటప్పుడు వాడ. పల్లెల పాటలు ఇట్లా వాడతావు? ఒకటి వాడక్క. అన్ని ఇట్లా అంటే భలే ఉందక్క. లాగ్ అంటే ఏందక్క? దూడ అంటే దూడ ఏం చేస్తుంది అంటే అది మేస్టానికి పోతుంది అన్నట్టు. మేస్టానికి పోతే అది ఇంకో మొత్తం వాడలేను. మన ఏందనంటే మేస్తానికి పోతే దాని కొంకులిలో కొడతారు అన్నట్టు. అయితే దానికి ఎవరు బుద్ధి చెప్తారు? బుద్ధి ఎవరు చెప్పరు. దాన్ని కొడితే ఇక దాని గురించి పెంచుకున్న ఆమె ఎదురు చూస్తుంది అన్నట్టు. వస్తారు ఆమె రాగానే కొద్దిగా అంత దెబ్బ తీసుకొచ్చి కట్టేసి చిన్నంగా చిన్నంగా నారజీరి సన్నంగా తాడు పెడితే ఎప్పుడు వస్తే గట్టేతే లేగమ్మో నాయి లేగాకే పేరు లేదే లేగమ్మో నాయి లేగాకే పేరు లేదు అంటే అది ఎప్పుడెప్పుడు వస్తే కట్టేస్తావు అన్నట్టు పెంచుకున్నామే ఆమెకి ఎదురు చూస్తుంది అన్నట్టు. ఆమె రాగానే ఎవరో తీసుకుంటే కొంకులు కొడతారు. కొన లేపల అని చిన్న ఇట్లా వస్తా ఉంటే అది తినేస్తుంది. తినేయంగానే దానికి తీసుకొచ్చి కట్టేసి ఆమెను పట్టుకొని ఏడుస్తుంది అన్నట్టు. పెంచుకున్నామే అట్లా ఏడుస్తుంది అన్నట్టు. మామూలుగా ఏం చేస్తుంటావు అక్క నువ్వు? మామూలుగా అంటే జామ పనులు అమ్ముతా, మామిడి పనులు అమ్ముతా, ఇట్లా వ్యాపారమే చేస్తాయి ఎక్కువ. వ్యాపారం ఎక్కువ చేస్తావు. మరి అన్న ఏం చేస్తుంటాడు? అన్న కూడా ఇట్లా కోళ్ళ ఫారం ఉంది మాకు. కోళ్ళ ఫారంలో అన్న చూసుకుంటాడు. ఇద్దరు కోడళ్ళు ఉన్నారు. ఒక కొడుకు కోడలు నాయం బట్టి వస్తారు. చిన్న అయినా నా కొడుకు అయినా నాయం బట్టి వస్తారు. జర చదువుకున్నాడు జర బాగా 10-15 దాకా. శ్రీకాంత్. శ్రీకాంత్ పాటలు గీటలు అట్లా అన్ని తమ్ముడు ఆయన చూసుకుంటాడు. ఇక ఎంబట వస్తాడు, నా ఎంబట డైరెక్ట్ వస్తాడు. నేను వాడతానంటే ఇక్కడ కామరేళ్ళ కిట్టు అనేది ఉంది. ఆ అన్న ఇట్లా ఏం చేసిండంటే నాకు ఎవ్వరు వాడిపించుకోకపోవాటిరు. ఇక సొంతం ఛానల్ పెట్టుకొని ఇక నేనే పోతాను. పాటలు వచ్చినా కూడా ఎవరు వాడిపించుకోలేరు, పాడిపించరు. అయితే ఇంకొక సాంగ్ వాళ్ళు వాడేసుకున్నారు. దండేగాడలు దస్తిరుమలు తెస్తా గొల్లోడంటి, అది రియల్ గా పాడని. దండేగాడలు దస్తిరుమలు తెస్తా గొల్లోడంటివే పిల్లో, ఇస్తా గొల్లోడంటివే పిల్లో, చల్ చల్ చనా పిల్లో, నాకు నువ్వెప్పుడన్నో పిల్లో, నీకు నేనెట్లా చెప్పిన. ఇట్లా ఉంది పాట, అది రియల్ గా ఇట్లా ఉంది. మీ పాటనే అది నా పాటని. కానీ ఇక వాళ్ళు వాడేసుకున్నారు. మనం వేరేటోళ్ళకి ఇక నా అట్లాంటి వాళ్ళకి ఎంత మందికి వస్తాయి పాటలు, ఎవరు చెప్పారు పాడేసుకున్నారు. అంటే సొంతం ఇట్లా వాడిని అన్నట్టు నేను పాటలు. నువ్వే కైకట్టినావు? నేనే కైగట్టి మంచిగా వాడినావు. అసలు నీకు ఇంకా ఎన్ని పాటలు వస్తాయి? ఇట్లా ఇంకా మస్తు వస్తాయి, పాడుతూనే ఉంటాను నేను. పాటలు పుట్ట అంటావు? పాటలు పుట్ట అంటే ఎక్కడ మైండ్ ఇట్లా ఫ్రెష్ ఉన్నప్పుడు పాడగలిగితే ఏదన్నా ఒకటి చూసి చెట్ల మీదనే గాని. చెట్ల మీద పాట పాడతావా? పాడక్క. అందేము చెట్టు కాడ లసుమయ్య వందలేవు పొందలేవు లసుమయ్య, వందలేవు పొందలేవు లసుమయ్య, చింత చెట్టు కింద నీవు లసుమయ్య, చింతలన్నీ కంతలాయ లసుమయ్య, చింతలన్నీ కంతలాయ లసుమయ్య, మంచి నీళ్ళ బాయి కాడ లసుమయ్య, నీళ్ళకంట నేనే వస్తి లసుమయ్య, నీళ్ళకంట నేనే వస్తి లసుమయ్య, నీళ్ళు లేవు నువ్వు లేవు లసుమయ్య, కండ్ల నీళ్ళే కడువలాయ లసుమయ్య, కండ్ల నీళ్ళే కడువలాయ లసుమయ్య. అంటే ఆయన ఉన్నాడు అని చెప్పి నీళ్ళకి పోతే ఆయన ఉండడు. చింత చెట్టు కింద చింత చేసుకుంటూ కూర్చుంటాడు. అందరి చెట్టు కాడ అందకుంటూ పొందుకుంటూ పోతాడు. చెట్ల మీద కూడా పాట చెట్ల కింద. మరి అన్న గురించి ఏమైనా ఉందా పాట? అన్న గురించి ఏం కట్టలేను, ఎందుకనంటే అవన్నీ వాడొద్దు అని చెప్పి నేను అంతా ఊహించుకోలేను. ఊహించుకుంటే వాడొచ్చు, ఏం భయం లేదు. నాకు అందరు పాడమని చెప్తాను. మా ఇంట్లో అందరు వ్యాలిస్తారు నాకు, మరుదులు యారన్లు మామూలు. మా మామ ఒక పాట కూడా ఇచ్చిండు నాకు పాడమని. ఏం పాట అంటే వాళ్ళు ఎప్పుడో భాగవతంలో ఆడిరంట. అయితే ఆ పాట ఇచ్చిండు. కుంచి బట్ట గప్పుకొని కుంట్లాకెళ్ళి నేనే బొంగ బావయ్యో బంగారయ్య, అని గుణము నాకు తెలవక పాయే బావయ్యో బంగారయ్య,
కుంచి బట్ట కప్పుకొని కుంట్లకెళ్ళి నేనే వంగ బావయ్యో బంగారయ్య మని గుణము నాకు తెలవకపాయే బావయ్యో బంగారయ్యో చేతుల ఛత్రి పట్టుకొని చల్రాకెళ్ళి నేనే వంగ బావయ్యో బంగారయ్య వాడు చెరుతూ చేసి వచ్చినాడే బావయ్యో బంగారయ్య ఇట్లా అబ్బబ్బబ్బా. మా మామ మీ వాడిచ్చిండు. మామ వాడిచ్చిండు. మా మామ అబ్బా, వాడిండు. భలే ఉందక్క. ఇంకా ఇట్లా మీ అత్త మామ ఏం చేస్తారు అక్క? అత్తమామలు ఏం చెయ్యరు అంతా ఇట్లనే మాకు ఇట్లా జామ తోటలు ఇట్లా చిల్లర జామ పండ్లు అమ్ముకునుడు ఇక మామిడి పండ్లు తోటలు లీక్ పట్టుకొని తోటలో మామిడి పండ్లు అమ్ముకునుడు ఇట్లాంటివి ఏం చేస్తారు ఇట్లాంటివి చేస్తారు. ఇట్లాంటివి చేస్తాం అన్ని ఇదే దందలు చేస్తాం ఇక దండలు చేస్తారు. ఎక్కువ దందలే ఇక ఎందుకనంటే ఇక ఆ కిట్టన్న ఊకే నువ్వు ఇంత సరం ఉంచుకొని మా చిన్నోనికి ఇంత సరం ఉంచుకొని ఎందుకు పాడిపియం రా నడు సంతమే పెట్టుకుందాం ఛానల్ అని ఆయన హైదరాబాద్ ఆయన దగ్గర తీసుకుపోయి పాడిపించిండు. కిట్టు తీసుకుపోయిండు. కిట్టు తీసుకుపోయి పాడిపించిండు. మళ్ళీ ఊరేనా అబ్బాయిది? కాదు కామారెడ్డి. కామారెడ్డిలో ఉంటాడు. కామారెడ్డిలో నీకు ఎట్లా పరిచయం అయింది అక్క? అంటే మేము అక్కడ మామిడి పండ్లు అమ్ముతాం కదా మామిడి పండ్లు అమ్మేటప్పుడు అక్కడ వచ్చి ఇట్లా పండ్లు ఇట్లా తీసుకుపోతుండే ఇక మాట్లాడేటప్పుడు ఇట్లా నేను నాకు బట్టల షాప్ ఉందని అన్నాడు. బట్టల షాప్ ఉందంటే నా కొడుకు అట్లా పోయి బట్టలు ఇట్లా తీసుకొచ్చుకుంటాడు కదా. అయితే ఇట్లనే పోయినాం ఒకసారి పోతే పాటలు కూడా నేను ఈడు నా కొడుకు చూసి మా మమ్మీ మంచి పాటలు పాడుతుంది అన్నాను. అంటే ఆయన వేరే వాళ్ళతోని సాంగ్ తీసి పెట్టిండంట వాళ్ళ పోటలు. అయితే మమ్మీ కూడా బాగా పాడుతుంది అంటే అయితే ఒకసారి మమ్మీని తీసుకొని రానా అంటే నేను పోయినా. ఇక పోయి పాడినప్పుడు తర్వాత ఇంత మంచి సరం ఉంచుకొని ఎందుకు పాడిపిస్తలేవురా అని చెప్పి చిన్నోని తిడితే అతను కిట్టు దగ్గరనా కిట్టు దగ్గర ఇది వాడినా గోవింద కేరే వవ్వారే జానా గోవింద కేరే వవ్వారే జానా మా అత్త చేసింది వవ్వారే జానా నూటొక్క పొల చేసే వవ్వారే జానా నూటొక్క పొల చేసి వవ్వారే జానా ఉట్టి మీద పెట్టినదే వవ్వారే జానా ఇట్లా వాడిని. ఇది వాడినావు. గాని పేరు కిట్టు, నా పేరు కిట్టు, ఇద్దరు కిట్టులే. ఇదే వాడిని. ఇది వాడిని ఇంకా ఇక అన్ని సాంగ్లు ఇట్లా చేసుకొని చూద్దామని చెప్పేసి. సొంతంగా నేను ఎవరు పాడిపిస్తలేదని నువ్వే పాడుకున్నావు? నేనే వాడుకున్నా. నీ పాటలు నువ్వే? నా పాటలు నేనే. ఖర్చు నువ్వే పెట్టుకున్నావా? ఖర్చు నేనే పెట్టుకున్నా. ఎందుకంటే అతను సింహద్రన్న 4 పాటలు పాడిపించినాక తర్వాత ఇక ఆయన ఏం చెప్పలేడు మాకు. చెప్పలేడు. మళ్ళీ సంవత్సరం దాకా ఫోన్ చేస్తే ఫోన్ లేపడం లేదు. ఏం చెప్పలేడు. ఇక ఊకే ఆడ ఈడ పాటలు పాడితే మా మరుదులు మా యారాన్లు మళ్ళీ మా ఆయనకి ఇట్లా పిచ్చిది అయిపోతుంది. మళ్ళీ వేస్ట్ మాకు ఈమెతోనే బతుకు తెరుగుందని అందరు భయపట్టిరు. పాటలు పాడి పిచ్చిదాన్ని పాడుతుందని ఏడంటే ఆనే వాడుతుంటే నేను ఎవరు ముంగట అంటే ఆల ముంగటనే వాడుతుంటే. ఎవరు ముంగటైనా భయం ఏం లేదు. భయం లేదు. పాడుతా ఉంటే అందరు భయపడుతురు. ఈమెకి ఇట్లా వాడుకుంటే ఒకవేళ వాడిపోలేమనుకో పిచ్చి దాని లెక్క అయిపోతుంది అని చెప్పి పాడిపించేసి మాకు సంతం పెట్టి. ఇంకొక పాట జీవనన్న కూడా ఇచ్చిన నేను ఒక సాంగ్. ఏం పాట? బాలన్న దారిలో బాల దారిలో బంతన్న వయ్యది రావని బాయి మీద బాలన్న దారిలో బాల దారిలో బాలన్న దారిలో బాల దారిలో బంతి పువ్వుకు పోయి బాసాలాడొద్దు బాలన్న దారిలో బాల దారిలో ఇట్లాంటివి బాగుందక్క. అన్న మరి పాట చేసిర్రా? చేసిండు. ఇప్పుడు షూటింగ్ కూడా చేసిండ్రు. ఇంకా పెట్టలేరు. ప్రోమో పెట్టారు కొద్దిగా అంత. అచ్చా, ప్రోమో వచ్చింది. మరి ఎట్లా ఇప్పుడు నిన్ను అవకాశాలు ఇల్లు ఇప్పుడు నీతో పాటలు పాడిపించుకొని ఆ పాటలు ఇట్లా ఫోన్లలో చూస్తుంటే ఏమనిపిస్తుంది అక్క నీకు? మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక మా ఊరు చైర్మన్ కదా మస్తు సంతోషపడతారు. మా ఊరు చైర్మన్ ఉన్నాడు, జిల్లా చైర్మన్ మా ఊరు. ఆయన చాలా సంతోషపడతారు. మా ఊరోళ్ళు కూడా చాలా సంతోషపడతారు. నాకు మస్తు సపోర్ట్ ఇస్తారు. నువ్వు ఇట్లనే పోతా ఉండు మంచిగా నీకు ఏదన్నా అప్పుడు అవకాశం వస్తుంది అన్నాడు. నేను కొమరక్క ఇట్లా ప్రోగ్రాం పెట్టినుండే ఆ ఛానల్ ఉంది చూడు కొమరక్క అనేది జాతరకు ఆమెను పిలిపించిర్రు. కొమరక్క ఛానల్ అనేట ఆమె వచ్చింది అన్నట్టు. అక్కడ తాడువాయికి వచ్చింది. అక్కడ పోయి వాళ్ళ దాంట్లో కూడా వాడిన పాట. అంటే పాటలు వాడినే కానీ వాళ్ళు ఏం చేసుకోలేరు. క్యాలీ ఇట్లా వస్తే పిలిపించిర్రు వాళ్ళు. వాళ్ళ దాంట్లో పోయి ఏం పాట వాడిన అంటే ఇదే పాట. ఉండుండి మాయవ్వ వెన్నెల ముసలానికి ఇచ్చిందే వెన్నెల ముసలాడు పడుగాని వెన్నెల ముదులియమంటాడే వెన్నెల ముసలాడు పడుగాని వెన్నెల ముదులియమంటాడే వెన్నెల ఆస్తి పాస్తి చూసే వెన్నెల అంతస్తము చూసి వెన్నెల అంతస్తము చూసి వెన్నెల ముసలానికి ఇచ్చిందే
అంటే ఆమెకు ఆస్తి బాగా ముసలోని దగ్గర ఆస్తి బాగా ఉంటే చిన్న పిల్లని తీసుకుపోయి ముసలోనికి ఇచ్చేస్తుంది అన్నట్టు. అయితే ఆ ముసలోడు ఏం చేస్తాడు, ఆడ ఆస్తిని చూస్తాడు, ఆస్తి చూసి ఏం చేస్తాడు, ఆమెకు అన్ని పెట్టుకోమంటాడు కానీ ఆమెకి ఏం బయటకు వెళ్ళనియాడు. పెట్టేల సొమ్ములు వెన్నెల పెట్టేలున్నాయే, వెన్నెల పెట్టానిస్తాడు గాని వెన్నెల మురువాని ఆడే, వెన్నెల పెట్టానిస్తాడు గాని వెన్నెల మురువాని ఆడే, వెన్నెల అంటే పెట్టుకోమంటాడు అన్ని కానీ ఆమెను మురువనియ్యాడు. బీరువల చీరలు బాగుంటాయి కట్టుకోమంటాడు కానీ ఆమెను మురువనియ్యాడు. ముసలోనికి ఇస్తుంది, ఆమె ఆస్తి చూసి ఇచ్చింది, ఆమెకి ఏం సంతోష పెట్టదు అన్నట్టు. అట్లాంటివి అన్ని బాగా నీకు ఇట్లా సంతోషం వచ్చినప్పుడు ఎట్లాంటి పాటలు పాడతావు అక్క? అన్ని వాడుతూనే ఉంటా. ఏవైనా ఇక సంతోషం వచ్చినప్పుడు అన్ని పాటలు నా కొడుకులు ఏవి వాడమంటే అవే వాడతా. నీ కొడుకులు ఏ వాడమంటారు అక్క? ఇట్లాంటివి ఇక అన్ని మంచిగా ఏదన్నా సాంగ్ మంచిగా ఇట్టుగాలి మమ్మీ మంచిది వాడు అని అంటారు. నీ కొడుకుల దగ్గర వాడిన పాట వాడు. నా కొడుకు మీద ఒక పాట కట్టిన ఉంటే కానీ వచ్చేసింది అది పాట. అవును, ఏం పాట అక్క? ఏం పాట అంటే, ఏ ఊరు ఏ వాడ పిలగోనిది సిరికాంతు నీది, పిలగోనిది సిరికాంతు నీది, కనిపించే మమ్మనవరం అమ్మో నాది మల్లేశ్వరి నాది, అమ్మో నాది మల్లేశ్వరి నాది, పైసిస్తా పటి పిల్ల పిల్లో నీకు మల్లేశ్వరి నీకు, పిల్లో నీకు మల్లేశ్వరి నీకు, పైసంటే పానం పైసొద్దు పలమొద్దు అయ్యో నాకు సిరికాంతు నాకు, నువ్వంటే ప్రాణమయ్య పిలగో నాకు సిరికాంతు నాకు. ఇట్లా వినిపిస్తావు మన మీ కొడుక్కి? నా కొడుకు వినిపించినా సంతోషపడ్డాడు, పాడదామని అనుకున్నాము. తర్వాత వారం రోజులకి వచ్చేసింది, ఇక దానికి ఏం చేయలేము అని. నన్ను చూస్తే ఏ పాట గుర్తొస్తుంది నీకు? నిన్ను చూస్తే ఏం పాట గుర్తుకొస్తుంది అని అంటే అట్లాంటివి ఏం అనుకోలే. నేను అట్లా అనుకుంటే వాడుతుంటే, ఎందుకంటే నాకు బాగా పని ఉంటది, మస్తు పని ఉంటది. ఆ పనుల మీద వాడి ఎక్కువ కేర్ చేయ పాటలు నేను ఇంకా ఎప్పుడో మధ్యలోకి ఒకసారి అయితే కిట్ట అంటాడు, అమ్మ కాడికి ఒక్క పాట అయినా సరే పెడదాము అని అంటే సరే పెడదాము అని చెప్పి మళ్ళా తర్వాత ఈ పాట కట్టి పంపించినుంటి. ఎట్లా అంటున్నానంటే సరే చూద్దాము పంపి అని అన్నాడు. బంగ్లా మీద బంగ్లంటివి ఏడంత్రాల బంగ్లున్నది మరుదల నాకేడంత్రాల బంగ్లున్నదే, మరుదల నాకేడంత్రాల బంగ్లున్నదే, ఏడంత్రాల బంగ్లున్నది ఏడు పుట్ల ధనమున్నది, మరుదల నీ మీద మొదుల ఎన్న పిల్ల, మరుదల నీ మీద మొదుల ఎన్న పిల్ల, ఏడంత్రాల బంగ్లాడుంది ఏడు పుట్ల ధనమేడుంది, మా యేసు నీకేడు పుట్ల ధనమేడుంది, మా యేసు నీకేడు పుట్ల ధనమేడుంది, ఏడు పుట్ల ధనము లేదు ఏడంత్రాల బంగ్లా లేదు, మరుదల నీ మీద ప్రేమ లేకవయమ. ఇట్లా పాటలు ఇట్లా వాడుతా ఉంటా. మస్తుంది అక్క పాట. ఇట్లా వాడుతా అన్నట్టు చూస్తే. ఇంకా ఇట్లా ఏం పాటలు వస్తాయి అక్క నీకు? ఇంకా మస్తు వస్తాయి, ఇట్లనే పాడుతూ ఉంటే వస్తూనే ఉంటాయి మస్తు పాటలు, పాడుతుంటే వస్తూనే ఉంటాయి, ఇంకా వస్తూనే ఉంటాయి, పాడుతూనే ఉంటా. పాడక్క ఇంకోటి వాడక్క. బంతి తోటల ఎవ్వత గాని బంజేదున్నట్టున్నదిరా, బంతి తోటల ఎవ్వత గాని దూరము 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 సెలియా, తోటకు తొక్కుడు పడుతాదే, దూరము 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 సెలియా, భూమిల పుట్టిన భూమిల వెరగిన తోటకు తొక్కుడేడిదిరా, భూమిల పుట్టిన భూమిల వెరగిన. ఇట్లాంటి సాంగ్లు బాగుందక్క. ఇట్లాంటి ఇట్లా అన్ని నేర్చుకొని పెట్టుకున్నావు, నువ్వే కై కట్టుకున్నావు? నేనే కై కడతా, ఒక్కొక్క చరణం వచ్చినా కానీ తర్వాత దాని మీదకి ఎట్లా కడితే ఎట్లా వస్తుంది, ఏ చరణం కడితే. నువ్వు రాసుకోలేవు కదా, ఎట్లా గుర్తు పెట్టుకుంటావు ఇన్ని పాటలు? అంటే ఇట్లా నోట్తోనే కడతా, ఇట్లా మంచి పాటలు. అంటే ఇట్లా మొన్న ఒక సాంగ్ తీసినాము కొత్తగా, సేతుల సిపిరిగట్ట సంకాల సపై తట్ట, సేతుల సిపిరిగట్ట సంకాల సపై తట్ట, సపయొల్ల పిల్లనయ్యో నలగొండ నగరాజు, సపయొల్ల పిల్లనయ్యో నలగొండ నగరాజు, చీర నీకు తెస్తా సీరాకు సిలకలేస్తా, పిల్ల చీర నీకు తెస్తా సీరాకు సిలకలేస్తా, సీరాకు సిలకలేస్తా బలుగొండ బలమాని, సీరాకు సిలకలేస్తా బలుగొండ బలమాని, సీర నాకు వద్దు సీరాకు సిలకలొద్దు, నాకు సీర నాకు వద్దు సీరాకు సిలకలొద్దు, 10 మంది చూసిరంటే నల్గొండ నగరాజు, బదనాము చేస్తారయ్యో నల్గొండ నగరాజు. నీ గాత్రం నీ గొంతు మస్తుందక్క. ఇట్లా వాడతా, ఇట్లాంటివి ఇట్లనే వాడతాయి, ఇక అన్ని వాడుకుంటా. భలే మంచిగా వాడుతున్నావు కానీ ఇట్లా నువ్వు పాటలు పాడుకొని పిచ్చిదైపోతున్నావు ఎందుకన్నారు అక్క? నాకు అర్థం కాదు. ఎందుకనంటే ఊకే వాడతా కదా, ఊకే ఏడంటే వాడితే ఎవరు ఆడిపించుకుంటలేరు. ఈ ఫోన్ చేసినప్పుడల్లా అటు ఇటు ఎవరు ఫోన్ చేసినా కానీ వాళ్ళు సాంగ్ పెట్టమనాలే కథ మాది వాడేసుకోవాలి, పెట్టమంటారు వాళ్ళు వాడేసుకుంటారు. ఇప్పటికి 5-6 సాంగ్లు వాడేసుకురు అని చెప్పి ఇక నేను ఓలో పెట్టలేను, ఇక పాటలు స్టార్ట్ చేయలేను, పెట్టలేను, ఎవరికి పెట్టలేను. ఇక తర్వాత ఇక నేనే వాడుకొని ఇప్పటిదాకంటే ఒక 10-12 పాటలు వాడేసి.
10-12 పాటలు పాడినావు. ఇంకా ఇట్లా పాటలు ఉన్నాయంట. ఎందుకంటే ఇక మేమే సొంతం పాడతా అని చెప్పి పాడుతున్నాయి అంతే. కిట్టు ఇదంతా కిట్టు వాళ్ళనే. ఎందుకంటే ఇక అతనే ఇక దారి చూపించిండు కాబట్టి అట్లనే వెళ్తాను అన్నట్టు. ఏదైనా సాంగ్ ఉంటే ముందుగా ఎవరికి ఏక అంటాడు, చెప్పు ముందుగా నాకు అని అంటాడు. మంచిగా అనిపిస్తే మన దాంట్లో వాడదాం అంటాడు. ఇంకా ఇద్దరు ఇట్లా ఉంచుకున్న ఇద్దరు, ఒక ఆమె పెళ్ళాంది వేరే టైం ఉంచుకున్న ఆమె పాట ఇట్లా కై కడితే శుద్ధం పాడదాం అని చెప్తే కిట్టు నేను ఇద్దరం పాడినాం ఒక సాంగ్ లాస్ట్. ఇప్పంతా చెట్టు కింద వెన్నియాల గోపి వెన్నియాలో, కొప్పంతా గుడిసేసే ఎన్నియాలో, కొప్పంతా గుడిసెలోన వెన్నియాల గోపి వెన్నియాలో, గుడిసెలోన నన్నుంచే వెన్నియాలో, బంగ్ల మీద బంగ్ల గట్టె వెన్నియాల గోపి ఎన్నియాలో, బంగ్లల దానుంచి నాడ ఎన్నియాలో, బంగ్లల దానుంచి నాడ వెన్నియాల గోపి ఎన్నియాలో, ఉంచుకున్న దానుంచే వెన్నియాలో, పెళ్ళాము తెచ్చినది వెన్నియాల గోపి ఎన్నియాలో, పెరుగు సద్దులని వెన్నియాలో, వాడు వల్ల నాని పంపినాడే వెన్నియాల గోపి ఎన్నియాలో, హాజల్ తారీ కాడే వెన్నియాలో, ఉంచుకున్నది పంపే ఎన్నియాల గోపి ఎన్నియాలో, గంజి మెతుకులని ఎన్నియాలో, గుంజుకొని తాగినాడే వెన్నియాల గోపి ఎన్నియాలో, హాజల్ తారీ కాడే వెన్నియాలో. అంటే పెళ్ళాము పెరుగు సద్దులు ఇట్లా పంపిస్తే రిటర్న్ పంపిస్తాడు అన్నట్టు. ఉంచుకున్నామే గంజి మెతుకులు వేసి పంపిస్తే ఆయన గుంజుకొని తాగుతుంటాడు అన్నట్టు. ఇక పెళ్ళాము పట్టంచు దోతులు పంపిస్తే కూడా పంపిస్తాడు. లాస్ట్కి తేజ గుర్రం పంపిస్తే కూడా తేజ గుర్రం వాళ్ళు అంటాడు. ఆమె లాస్ట్కి ఇక అవ్వగారింటికి వెళ్ళిపోతా ఉంటుంది. ఇక అన్నీ ఉంచుకునే అంతా ఊడ్చి అంత మొత్తం ఉంచుకున్న దానికే పెట్టేస్తాడు అన్నట్టు ఇక పాట. ఇక అట్లా పాడుతూ ఉంటే అట్లా వెళ్తా ఉంటుంది అన్నట్టు. అది సాంగ్ మస్తు పాడతావు అక్క. అయితే నువ్వు ఇట్లా బాధపడిన రోజులు ఇట్లా ఏం లేవా? ఎప్పుడు పాటలు పాడుకుంటుండేనా? ఏం బాధపడేది ఎప్పటికి బాధ ఎప్పటికి ఉంటుంది. బాధ ఉంటుంది, కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది. మనిషికి అన్నప్పుడు అన్నీ ఉంటాయి. ఇంకా మస్తు బాధ నాకు. ఇంకా లేకపోతే ఇంకా సగం మస్తు పాటలు నేర్చుతుంది. ఎందుకు అక్క బాధ ఎందుకు? ఎందుకంటే ఇట్లనే ఇక ఒకళ్ళు కాకపోతే ఒకటి ఏదో ఒకటి ఉండనే ఉంటది కదా, ఇంట్లో పరిస్థితి ఏదో ఒకటి ఉండనే ఉంటది. అట్లా పాడతా. బాధలో ఇట్లా పాటలు పాడతావు? ఈ బాధలని ఏం పాటలు పాడలేను. కాకపోతే ఇక ఎప్పుడన్నా ఇక మనసు మంచి లేకపోతే పోయి పాటలే పాడేసి వస్తాయి. ఇక అందులోనే మనసు ప్రశాంతంగా అవుతుంది. ఎట్లాంటి పాటలు పాడతావు? అన్నిట్లాంటివి పాడతాయి. బాధ వచ్చినా ఇదే పాట పాడతావు? ఏం లేదు కానీ అట్లాంటి పాటలు ఏం పాడతా కానీ మంచిగా అట్లా మనసుకుంటే అట్లా వేరేటి అట్లాంటివి అని పోయి పాడేసి వస్తాయి. ఇంకా ఇట్లా నీకు ఇంకా ఎట్లాంటి పాటలు వస్తాయి అక్క? మస్తు వస్తాయి. ఇంకా దేవుని పాటలు అవి. దేవుని పాట ఒకటి వాడు. గనగన మోగే దుర్గమ్మ నీకు గంటల మోతలే దుర్గమ్మ, నీకు గంటల మోతలే దుర్గమ్మ, గనగన మోగే దుర్గమ్మ నీకు గంటల మోతలే దుర్గమ్మ, నీకు గంటల మోతలే దుర్గమ్మ, జగ జగ మెరిసే దుర్గమ్మ నీకు గులాబీ పూలే దుర్గమ్మ, నీకు గులాబీ పూలే దుర్గమ్మ, నీకు గల్లున మోగే దుర్గమ్మ నీకు గజ్జల మోతలు దుర్గమ్మ, నీకు గజ్జల మోతలే దుర్గమ్మ. ఇట్లాంటి పాట బాగుందక్క. శివునిది పాడతా పాడక్క. కొమ్మరెల్లి గట్లల్లా మల్లన్న కోడాట వాడినావ మల్లన్న, గనగాన పోయేటి మల్లన్న గజ్జాల మోతలేమ మల్లన్న, గనగాన మోగేటి మల్లన్న గుణగుణ నడిసొచ్చే మల్లన్న. ఇట్లాంటి వాడతావు. బాగుందక్క. ఇంకా బతుకమ్మ చేసుకుంటారా మీరు? బతుకమ్మలు కూడా చేస్తా కానీ బతుకమ్మ సాంగ్లు అయితే రావు. కాకపోతే బతుకమ్మ పాటలు రావా? బతుకమ్మ పాటలు రావు. పీర్ల దేవుళ్ళ మీద పీర్ల దేవుళ్ళ మీద వస్తాయి. పీర్ల పండుగ ఇట్లా చేస్తారు. ఒక పాట పాడక. గురుజల గుట్ట మీద మొగులలి సావరెల్లిండే, మొగులలి సావరెల్లిండే, మొగులలి సావరెల్లిండే, పోవలే మక్కి రావాలే, పోవలే మక్కి రావాలే, ఎర్రగుడ్లారు మలు చుట్టిండు వెండియా తార దించిండే, వెండియా తార దించిండే. ఇట్లాంటివి బాగుందక్క. పీర్ల మీద ఇట్లా రాసుకున్నా. పీర్ల పండుగ చేస్తారా మీరు? చేస్తాం. పీర్లు ఉన్నాయా ఊర్లో? ఉన్నాయి. మీకు ఇట్లా సొంతంగా ఏమైనా ఉందా పేరు? ఏం సొంతంగా లేదు. వాళ్ళ అన్ని అలా పోయి చూసేటానికి వెళ్తాం. వెళ్ళేటప్పుడు పోయినప్పుడు సాంగ్ పాడుతుంది అని చెప్పి పిలుస్తారు. అట్లా అచ్చా నిలుచుకొని పాట పాడించుకుంటారు. ఇట్లా ఊర్లో ఏం జరిగినా పోతావాను? పోతా. పెళ్లిళ్ళకి గిన్నెలకు కూడా పోతా? పెళ్లిళ్ళకి ఇట్లా పోతా. పెళ్లిళ్ళలో ఏం పాటలు పాడతావు అక్కడ? పెళ్లిళ్ళలో పాటలు అన్ని వచ్చేసినాయి. ఇంకేం పాటలు పాడతాం? అన్ని వచ్చినాయి, చేసిన పాదాలు అన్ని వచ్చేసినాయి. ఏమైనా ఉన్నాయా ఇంకా కొత్త పాటలు? ఇట్లా కొత్త పాటలు ఏం లేవు. ఒకటే పాట ఉంది కానీ ఆ పాట కూడా నాకు మంచిగా నచ్చలేదు అని చెప్పి నేను వాడలేను. ఎందుకు అక్క? ఎందుకు బాగాలేదా పాట? నాకు నచ్చలేదు. ఏది పాడోసారి? తూర్పు గొట్టిరి తుమ్మాయి వాసాలు, దక్షిణ గొట్టిరి దంతాయి వాసాలు, పడమాట గొట్టిరి
వచ్చి వాసాలు ఆ కట్టె ఈ కట్టె కలపందిరేసినారు కంటిర దశరథ కండ్ల బ్రహ్మలు చూడు కంటిర దశరథ కండ్ల బ్రహ్మలు చూడు కంటీర విసువంటి భావాలు వెదరంగా వస్తే బిడ్డ సన్న గజ్జెల కాలు జడిచి పెట్టవకు ఆకాశం అదిరిపాయే పూల కంబులు పట్టే కంటీర దశరథ కండ్ల బ్రహ్మలు చూడు కంటీర సూర్యుడు తెచ్చిండు స్లై మెట్టెలు సుట్టి కాలుకు పెడితే కంటీర దశరథ కండ్ల బ్రహ్మలు చూడు కంటీర దశరథ కండ్ల బ్రహ్మలు చూడు కంటీర ఇట్లా అంటుందని నాకు నచ్చలేదు. బానే ఉంది కదా నీకు ఎందుకు నచ్చలేదు? నాకు అట్లా అంత మంచిగా అనిపిస్తలేదు. లేకపోతే నా కొడుకు పెళ్లికే పెట్టుకుంటాం అని అనుకున్నట్టు. అట్లాగే వేరే వాళ్ళకి ఇలా కూడా ఫోన్ చేసిన వాళ్ళకి కూడా ఫోన్ చేసిన ఏదన్నా ఒకటి బాగుంటే పెడదామని అనుకున్నట్టు. ఈ ఓలు పెట్టిన నాకు మంచిగా నచ్చలేవు. అయితే అట్లనే తీసి పెడదాం అనుకున్నా. కొడుకు పెళ్లికి పాట కై కట్టాలనుకున్నా అనుకున్నా కానీ మంచిగా వస్తలేదు. 2-3 సార్లు చూసిన వస్తలేదు. పెద్దని పేరు ఏందక్క? పెద్దయిన పేరు సీను అన్న మీద ఏమైనా పాట పాడతావు మరి? సీనన్న గిట్లనే పాట పాడతా గానీ అట్లా పేర్ల మీద వాడతా. పేర్ల మీద పాడక్క. తెచ్చిండు సీనయ్య తెల్ల జీరా కట్టింది వానిత కాంకులిరుగా ఇట్లాంటి పాటలు ఇట్లా పెళ్లిలో పోంగా ఏడికన్నా పోంగా ఇట్లా పేర్ల మీద ఇంకా ఇట్లా పేర్ల మీద కూడా వాడచ్చు. మనం పేర్ల మీద పోయేటప్పుడు ఏం పాటలు పాడతారంటే ఏదన్నా బండ్ల మీద పోయేటప్పుడు పాటలు పాడంటే వాళ్ళు వీళ్ళు వరుసయ్యేటోళ్ళు ఉంటారు కదా. ఇక వాళ్ళ వరుసయ్యేటోళ్ళ మీద వాడుకుంటూనే పోతాం. బంతితో అట్లకు మా సిరికాంతు బంతులేరా పోయిండో లేదో మంచి బంతులు 2 జేబులో నా ఎసుకరవై చేతులో నా పట్టుకరవై జేబులో నా పట్టుక ఇట్లాంటివి వాడుతూనే ఉంటుంది పోయేటప్పుడు. బాగా వాడుతున్నావు అక్క. అప్పటికప్పుడు కై కడతావా ఇవన్నీ? కై కడతా. మళ్ళా తర్వాత చూసి కూడా ఇక దాన్ని గమనించి వాడతా. చూసి గమనించి వాడతా. సినిమాలు చూస్తావు అక్క? సినిమాలు ఏం చూడ. ఎందుకంటే సినిమాలు ఇట్లా చూడలే, ఏ సినిమా కూడా చూడలే. చూసినా అవి అన్ని చిన్న అట్లా పాత ఇప్పుడు ఒకసారి కొద్దిగా చూస్తా, వెంటనే బంద్ చేస్తా. నేను ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టా. ఏం దాని మీద ఇంట్రెస్ట్ పెట్టా. పాటల మీదనే ఇంట్రెస్ట్ పెడతా ఎక్కువ. అంటే ఓన్లీ పాటలు. ఇంకా ఇంకేం పాటలు వస్తాయి అక్క నీకు? ఇంకా మస్తు వస్తాయి. ఇంకొకటి వాడక్క. పొదల గట్లల్లా సందమ పొదల గట్లల్లా వెన్నెయాలో సభయన్నియాలో పొడిచి వచ్చే సందమామ వెన్నెయాలో పొదల గట్లల్లా వెన్నెయాలో మామ ఎన్నియాలో పొడిచి వచ్చే సందమామ వెన్నెయాలో రామ వెన్నెయాలో పాపకారి బామనమ్మ వెన్నెయాలో రామ వెన్నెయాలో వాకులాకు దోల తనయ వెన్నెయాలో పాపకారి బామనమ్మ వెన్నెయాలో తనయ వెన్నెయాలో వాగులాకు దోల తనయ వెన్నెయాలో చెట్టు మీద చేతులేసి వెన్నెయాలో తనయ వెన్నెయాలో పుట్ట పైన కాలు పెట్టే వెన్నెయాలో పుట్టలున్న నాగశేషుడెన్నెయాలో మామ ఎన్నెయాలో కర్షికాటు వేసినదే వెన్నెయాలో. ఇట్లా వాడతా. అబ్బా బాగుందక్క. ఇట్లాంటివి వాడతావు. మంచి మంచి పాటలు వాడుతున్నావు. ఇక ఇట్లా వాడుకుంటా కన్నా ఇట్లా వాళ్ళు రాజులు పెద్ద రాజులు అన్నట్టు. వాళ్ళకు బాగా అప్పు అయిపోతే ఒక ఆమెని ఎరకలలోకి అమ్ముకుంటాడు అన్నట్టు. అయితే ఆమెకి ఎరకలలోకి అమ్ముకుంటే ఆమెకి రాని పని చేయమని చెప్పి మస్తు బాధ పెడతాడు అన్నట్టు. అట బుట్టి మీద బుట్టుండేరా నా బాసుమియా బందెల్ని బుట్టిలో ఎల్లమ్ముండేరా నా బాసుమియా బందెల్ని బుట్టైనా వెలదుంకుతే నా బాసుమియో బందెల్ని వెళ్ళమ్మ వెలదుంకేరా నా బాసుమియో బందెల్ని కన్న తండ్రి రాజుల్లారా నా బాసుమియో బందెల్ని నన్నెరకలోనికిచ్చే నా బాసుమియో బందెల్ని తట్టాలు వల్లు మాని నా బాసుమియో బందెల్ని ఎమి తన్నులు దన్నే కదరా నా బాసుమియో బందెల్ని. ఇట్లాంటివి భలే ఉంది అక్క పాటలు. నీ పాటలు వింటుంటే మస్తు అనిపిస్తుంది నాకు. ఇవన్నీ కై కట్టి పాడతావు? ఇవన్నీ కై కట్టి వాడతావు. ఇంకా ఉన్నాయా పాటలు? ఇంకా మస్తు వాడతా. అమ్మో ఇంకా మస్తు వాడతా. ఇంకా డీజేల మీద కూడా కైగట్టినా కానీ వాళ్ళ మీద వాడితే వాళ్ళు ఏం ఫీల్ అవుతారు అన్నట్టు చెప్పి పాడలేను. డీజేల మీద కూడా రాసినుంటి కానీ పాడలేను. అంటే గిట్లా నువ్వే కై కట్టినావు? ఏం పాట అక్క? డీజే నువ్వు కొట్టే డీజాకు డీజలన్నా నా డీజలన్నా నా కాలన్నా లేవది నా డీజలన్నా డినుకు డీజలన్నా డీజలన్నా నా డీజలన్నా డీజలన్నా నా డీజలన్నా నా
కాలన్నా లేవదిరా డీజల్ అన్న నువ్వు కొట్టే డీజే కంటే డీజల్ అన్న నా డీజల్ అన్న నా కాళ్ళకు నా పట్టీలు డీజల్ అన్న నా కాళ్ళకు నా పట్టీలు డీజల్ అన్న నా డీజల్ అన్న గల్లు గల్లు మన్నైరా డీజల్ అన్న ఇట్లాంటివి బాగుంది అక్క డీజే అన్నల మీద కూడా ఇట్లా వాస్తున్నావు. వాడేసిన ఇంకా ఎంతమంది మీద ఇట్లా పాటలు పెట్టుకున్నావు కై కట్టినావు? అంటే పెట్టినా అట్లా పట్టుకోలేను ఎందుకనంటే వాళ్ళు కూడా ఫీల్ అయిపోతారేమో అన్నట్టు ఫీల్ అయ్యి నీకేముంది ఇక్కడ ఫీల్ అయినా అట్లా అంటే ఆయన పెట్టే డీజే కంటే ఆయన కాళ్ళకున్న పట్టీలు గల్ గుల్మని అన్నట్టు ఇట్లా వాడతాం కదా బాగుంది అక్క ఇంత అట్లా. మంచి పాట పాడితే వాళ్ళు కూడా సంతోషిస్తారు నువ్వు మంచి వాడితే. అట్లా అనుకుంటారేమో అనుకొని చెప్పు వాడలేను బాగుంది పాట బాగుంది అక్క. ఇవన్నీ వాడలేను ఇంకా ఇంకా ఇట్లా ఏం పాటలు ఉన్నాయి అక్క? ఇంకా మస్తు వాడతానే ఉంటాయి ఇట్లనే ఇక ఇట్లా కూర్చుంటే ఇంక సాయంత్రం దాకా వాడుతూనే సాయంత్రం ఉంటావు అంటావు. దాకైనా వాడతా ఇంకో పాట ఎందుకో అక్క? బొట్టు మీద బొట్టు బొట్టకి చూస్తే బొంబాయి బొంబాయిల బొగము దానిరో నలగొండ నగులయ్య బొంబాయిల బొగము దానిరో నలగొండ నగులయ్య బొట్టు మీద బొట్టు బొట్టకి చూస్తే బొంబాయి బొంబాయిల బొగము దానిరో నలగొండ నగులయ్య బొంబాయిల బొగము దానిరో నలగొండ నగులయ్య విటిక మీద విటికెక్కి చూస్తే విల్లు వింటెనక విడిగి దానిరో నలగొండ నగులయ్య తిరిగన్న చూడవెండ్ర నలగొండ నగులయ్య ఇట్లాంటివి ఇట్లాంటివి ఇట్లా కూర్చొని పాడుతుంటే సాయంత్రం దాకా వాడుతున్నాడు. గొంతు నొప్పి అక్క నీకు? నొప్పి అంటే నాకు అలవాటు అయిపోయింది కదా అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయింది పొద్దున్న లేచినప్పటి నుంచి పాటలు పాడుతూనే ఉంటా. పాడుతూనే ఉంటా పాటలు ఏ పని చేసినా పాటలు పాడుతూనే ఉంటాయి ఇక నేను నోరుకు రికమా ఉంచుకోని ఇక పనులు చేయనీకి పోతావా నువ్వు? పనులు చేయడానికి వెళ్తా కాకపోతే మా దగ్గర ఇట్లా ఆ పని ఈ పని చేస్తా పనులు వెళ్ళటానికి పోయినా కానీ అప్పుడు కూలోళ్ళు ఇట్లా వస్తారా నీ దగ్గరికి? కూలీలు వస్తారు కానీ కూలీల దగ్గర వాడ ఎందుకక్క? అట్లాంటి ఏం వాడ నేను ఇంట్లోనే వాడుకుంటా. మా ఇంట్లో అందరికి అలవాటు అయిపోయింది పాటలు పాడుతుంది ఎప్పుడు లేచినప్పటి నుంచి అని అనుకుంటా. కూలీలు ఏమనుకోరా ఎప్పుడు పాటలు ఏమనుకో అట్లానే మరి అట్లానే అనుకున్నారు ఊకే పాటలు పాడితే ఇట్లా పిచ్చిదాని లెక్క అవుతుంది అని చెప్పి వాళ్ళు అనుకొని ఇక నా కొడుకు సొంత ఛానల్ ఎట్టిచ్చేసి పాడిచ్చేసి పాడిపించింది ఇక నాకు సొంతంగా ఛానల్ పెట్టారు. ఎవరు మీ కొడుకే? నా కొడుకే పెట్టింది. ఇంట్లో వాళ్ళకి ఇట్లా ఎట్లాంటి పాటలు పాడితే నచ్చుతాయి అక్క? మీ అందరూ కూర్చుంటారా నీ దగ్గర? నేను ఏ పాటలు వాడినా నచ్చుతారు వాళ్ళు ఎందుకనంటే నా గొంతు చూసే వాళ్ళు సంతోషపడతారు. నేను ఏ పాటలు వాడినా సంతోషపడతారు. నీ గొంతు భలే ఉందక్క నిజంగా వాళ్ళు అంతకే సంతోషపడతారు. నేను ఏ పాట వాడినా పెళ్లిళ్ళల్లో ఇట్లా ఎదుర్కోలల్లో అట్లా వస్తారు కదా అట్లాంటివి వాడటానికి పోతా వస్తారు కదా అక్కడ పోయి ఇట్లా ఏం పాటలు పాడతావు అక్క? అక్కడ పోతే కూడా వాళ్ళు పాటలు పాడటానికి ఏం చేస్తారంటే ఎదుర్కొనేటప్పుడు వాళ్ళు వచ్చి అన్ని పొడుపు కథల లెక్క అంత ఎక్కడికే వాడతారు. పొడుపు కథల మీద కూడా పాటలు అట్లా వాడతారు అన్నట్టు. ఎట్లా అక్క? అల్లుకు కుండల వన్నమని నా శంషబులాకి వల్లుకు కుండల వన్నమని నా శంషబులాకి మా వదిన నచ్చితి నిపమానెంతది మాకి మా వదిన నచ్చితి నిపమానెంతది మాకి వెల్లిగడ్డ పొట్టు తీసి వల్లె పోసుకో ఒల్లిగడ్డ పొట్టు తీసి వల్లె పోసుకో ఎండిపోయిన వారిని వెంట పెట్టుకో ఎండిపోయిన వారిని ఎంట పెట్టుకో ఎందుకనంటే వాళ్ళు అక్కడ ఇక్కడ పోటీలు నడుస్తాయి అన్నట్టు పాటలు వద్య మరదన్న మీద ఏం చేస్తారంటే అక్కడ పోటీలు లెక్క వాడతారు అన్నట్టు ఇక అట్లా ఎక్కిస్తూనే ఉంటాం వాళ్ళు మేము అనుకుంటాం ఇట్లా వాడతాం. పాట ఉందా మరి? అదే ఇదే పాట వద్య మీద అంటే అల్లుకు కుండల అన్నం వండి పెట్టినామా వద్య నచ్చి తీని పొమ్మనని అట్లా వాడుతుంటే అలా అంట ఆమె ఏముంటదంటే ఎండిపోయిన పొట్టు తీసి ఒళ్ళే పోసుకో ఎండిపోయిన మిండెల్ని ఎంత పెట్టుకో అన్నట్టు ఇట్లా పొడిపి కథలు అక్కడ నడుస్తాయి అన్నట్టు అక్కడ జరిగే పాటలు అన్నట్టు. స్పీడ్ ఇట్లా వాడతావా పాట? పాడక్క. బావ నమ్మి తెత్తున బంతి పూల దుప్పటి బావ నమ్మి తెత్తున బంతి పూల చెల్ల పల్లంగిలో వీడి గొల్ల దుప్పటి చెల్ల పల్లంగిలో వీడి గొల్ల దుప్పటి ఇట్లా ఇట్లా వాడుతూ ఉంటాయి. మంచిగుందక్క భలే వాడుతున్నావు నువ్వు పాటలు. అసలు నిన్నెట్లా అనుకున్నారు అక్క పిచ్చిదైతే అని ఎంత మంచి వాడుతుంటే? అట్లా ఇప్పుడు వాళ్ళందరూ ఏమనుకున్నారు పిచ్చిదైతుంది అనుకున్నా సింగర్ అయిందని అనుకున్నారు కదా? సింగర్ అయింది అనుకొని ఇప్పుడు సంతోషపడతారు మా పాటలు పెట్టుకొని కూడా మస్తు తింటారు సంతోషపడతారు. మంగళి పాటలు గిట్ల వింటావా నువ్వు? నేను వింటాగాని ఎందుకనంటే వింటే ఇట్లా నాకు ఇక వాళ్ళ పాటలలో పోతుంది రాగం పోతే అది ఇది మళ్ళీ వాళ్ళ పాటలే వాడాలనిపిస్తుంది అని వాళ్ళ పాటలే వాడాలనిపిస్తుంది. ఇక నేను అట్లా నేను ఏ పాటలు విన్నా ఇట్లా నవ్వి నేనే పెట్టుకొని వింటాను. ఇంకా నువ్వు కై కట్టుకునే పాట ఇంకోటి వాడక్క. తెల్ల జీరది తెల్ల రైకది నమద్దు కొడుక దన్నోట్ల మందు ఉన్నది దన్నోట్ల మందు ఉన్నది మందు కుమారు మరి చోద చారు చారు భోగం దాని పట్టున్నది బొట్టు మీద బొట్టున్నది బొట్టు మీద బొట్టున్నది
పచ్చ జీరది పచ్చ రైకది నమ్మొద్దు కొడుకో దాని నోట్ల మందు ఉన్నది మందు కుమారు మరి వెచ్చోద చారు చారు బొగందాని బొట్టున్నది ఓ బొట్టు మీద బొట్టున్నది ఓ బొట్టు మీద బొట్టున్నది అబ్బబ్బబ్బబ్బబ్బా! ఏందక్క ఇట్లాంటివి అట్లా వాడతా. వాడుతున్నావు? అంటే ఎట్లా తిరుగుతదక్క నాలుక? అంటే ఇస్పీట్ అన్నావు కదా నాని ఆ! ఇస్పీట్ అన్నావు కాబట్టి ఎట్లా అంటే భలే ఆమె ఉంచుకున్నాం ఏం చేస్తుంది అంటే పిల్లగానికి ఇట్లా మందు పెడితే తల్లి చెప్తుంది అన్నట్టు అట్లా హ్మ్. అది తెల్ల జీరది తెల్ల రైకది నమ్మొద్దు కొడుకో దానికి అని చెప్పి చెప్తుంది అన్నట్టు నమ్మొద్దు దాని నోట్ల మందు ఉంటుంది అది ఆ మందు పెడుతుంది అన్నట్టు అట్లా మందు పెట్టి మలుపుకుంటుంది అని చెప్పి తల్లి చెప్తుంది అన్నట్టు అట్లా అయితే ఒక ఆమె ఇట్లా చిన్న పిల్లగాడు ఉంటాడు అన్నట్టు ఆయన ఎప్పటికీ అమ్మాయిలు ఎంబడ తిరుగుతూ ఉంటాడు ఈమెను మోసం చేసుకుంటూ ఆమె మోసం చేసుకుంటూ తిరుగుతూనే ఉంటాడు కానీ లాస్ట్కి ఆయన చనిపోతాడు హ్మ్. పాడుతుంది అంటే మొత్తం వస్తుంది నువ్వు చూస్తే చిన్నవాడవు డబ్బులల్ల పోడా నీ ఎంట ముగ్గురు రండలు డబ్బులల్ల పోడా పెద్దాది బాలమానిరా డబ్బులల్ల పోడా నడపీది నాగమానిరా డబ్బులల్ల పోడా నడపీది నాగమానిరా డబ్బులల్ల పోడా చిన్నది లక్ష్మీబాయిరా డబ్బులల్ల పోడా లక్ష్మి బాయి దోస్తులు డబ్బులల్ల పోడా నిన్నైనట కారిచ్చిరి డబ్బులల్ల పోడా పట్నాము వండబోతెరా డబ్బులల్ల పోడా నిన్నైన వట మానిరి డబ్బులల్ల పోడా అంటే చిన్నగా ఉంటాడు కదా ఆయన అంటే ముగ్గురు అన్నలు తిరుగుతారు అన్నట్టు పెద్దది బాలమని నడిపింది నాగమని ఏదో చిన్న తిరుగుతున్నట్టే లక్ష్మీబాయి అనిపిస్తుంది నాకు. లక్ష్మీబాయి దోస్తులు ఆయనతో యాక్సిడెంట్ చేస్తారు యాక్సిడెంట్ చేస్తే పట్నం కూడా పోయినా కానీ పట్టరు ఆయనకు హ్మ్. అట్లాంటి సాంగ్స్లు మస్తు ఆడుతూనే ఉంటాయి ఇట్లా హ్మ్. పాడుతూనే ఉంటాయి ఇట్లా మంచి పాటలు ఆ, అయితే నీ దగ్గర మస్తు పాటలున్నాయక్క. ఇట్లాంటి వార్త సినిమాలకు ఇట్లా ఛాన్స్ ఇస్తే వాడతావా మరి? ఇస్తే ఇట్లాంటి పాటలు పాడమంటే వాడతా ఇక సినిమాల పాటలు వేరే రకం అంటే మనకు రావు కదా. ఇటువంటి పాటలే ఇప్పుడు అందరికి ఇట్లాంటి పాటలే వాడుతున్నారు. అవకాశం మనకి ఇవ్వలేరు కదా నాన్న చెప్పలేము నీ వలన పరంగానే వస్తే ఇట్లా హ్మ్. ఇక అంతా చూస్తా వస్తదక్క. నువ్వు ఇంత మంచి గొంతు పెట్టుకున్నావు, గిన్ని పాటలున్నాయి నీ దగ్గర, ఎందుకు రాదు? వస్తే వాడతా వస్తే అదృష్టం వాడతావు. వస్తే ఎట్లాంటి పాటలు వాడతావు అక్క? వాళ్ళు పాటలు పాడి చూపిస్తా వాళ్ళు ఏ పాట పాడమంటే ఆ పాట పాడతా ఇంకొక పాట పాడు నా కోసం, మా ఆడియన్స్ కోసం కూడా. ఆ, వీళ్ళు కూడా "ఓ అమ్మ ఏంది ఇట్లా పాడుతుంది ఈమె" అనుకుంటుంటారు. గాల మీద కూడా ఒక పాట వేసుకో. ఆ, ఓలాలా. ఉమ్. దుబ్బాకి దుబ్బ మీద ఓ కృష్ణన్న ఈ దుమ్మేమో రేగుతుందో ఓ కృష్ణన్న దుమ్మేమో రేగుతుందో దుమ్ము కాదు దుసరా కాదు ఓ కిట్టన్న మాటలాట ఓ కిట్టన్న మాటలాంట ఓ ఇట్లాంటి అమ్మ నా మీద పాట రాసినావు ఇట్లా ఎప్పటికిప్పుడు. అట్లా వాడతా ఎట్లాగా కడతావు అట్లా నువ్వు? అట్లా వాడతా ఇక లేడీస్ మీద అంటే సీరియల్ చూసి రైకలు ఇదో చూసి అయితే వాడతా గా పిల్ల ఎవరో కవితని ఉన్నదనుకో, ఆ. గామె నీ నా వాడే అంటది మళ్ళీ. కవితని చెప్పినావు నువ్వు. ఏం కొట్టదు అంటే ఉమ్. అమ్మ వాడింది నేను విన్నాను అని చెప్పాలి ఆమెకి. అమ్మ వాడింది నేను విన్నాను అట్లా లేడీస్ మీద ఇట్లా పాటలు పాడతావు. లేడీస్ మీద వాడతా ఓ చీరల పాడకు. మీద వాళ్ళు ఏమన్నా కట్టుకుంటే ఉమ్. వద్దు మరదానికి ఇట్లా అయితే వాళ్ళ మీద నీ చీరలు వదిన అడుగుతావు ఇట్లా పాట పాడి. అంటే వాళ్ళ చూసి వాళ్ళు ఏమన్నా నా మీద క్వశ్చన్లు వేసిరంటే వాళ్ళ మీద వాడతా పాడతావు. ఆ, ఎట్లా పాడతావు అక్క? ఎట్లా వాడతా నీదే జడు నాదే జడు లవంగల పుడక జడు నాదే జడంటాడే సిన్న నా కిట్టన్న నాదే జడంటాడే సిన్న నా కిట్టన్న వెళ్ళి పైసిక మీద వెలక నాడిత్తు నా సిన్న నా కవిత వెలక నాడిత్తు నా సిన్న నా కవిత ఉమ్. ఇట్లా వాడతా ఇట్లా పేర్ల మీద అబ్బో అట్లాంటివి వాడతా ఎట్లా అక్క ఇంత టాలెంట్ ఉంది నీ దగ్గర? గప్పటికప్పుడు పేరు చెప్తే గట్లనే పాట అట్లా పాడేస్తున్నా ఉమ్. నేను. అట్లా వాడిస్తా ఇంకా లాస్ట్ నేను ఎక్కువ పాటలు పాడిపోయి గొంతు నొప్పిస్తున్నట్టుంది నాకు. నాకేం గొంతు నొప్పి కాదు పాడతా నేను మస్తు అమ్మో ఇంక నేను నా వల్ల కాదు అక్క నీతో కూర్చొనుడు. నువ్వు నేను నేను సాయంత్రం వరకు కూర్చున్నా, నువ్వు పాడుకుంటూ నన్ను పాడతా కూర్చోబెట్టేటట్టున్నావు. ఆ, నీ పాటలు వింటుంటే నాకు టైం ఇట్లా తెలియకపోయా. నేను హైదరాబాద్ పోవాలి మళ్ళీ. సరే ఇంక లాస్ట్ పాట పాడేసే అక్క. అన్నాముల వెట్టెన మందు అడగాకుంటా చేసేనే నన్ను అడగాకుంటా చేసిండే చెన్నాపురము చిన్నారెడ్డి అడగాకుంటా చేసిండే చెన్నాపురము చిన్నారెడ్డి ముద్ద మొక మున్నాదనా ముద్దు ముద్దు చూసేదానా ముద్దు పెట్టమను సాయనే కానాపురము కన్నే పిల్ల ముద్దు పెట్టమను సాయనే కానాపురము కన్నే పిల్ల ఆకుల్లో నా పెట్టెన మందు వడగాకుంటా చేసేనే నన్ను వడగకుంటా విడ చేసిండే చెన్నాపురము చిన్నారెడ్డి అడగాకుంటా చేసిండే చెన్నాపురము చిన్నారెడ్డి షోలకు కమ్మాలున్నాదనా సోకు సోకు తిరిగేదానా చేసుకున్న మన సాయనే కానాపురము కన్నే పిల్ల చేసుకున్న మన సాయనే కానాపురము కన్నే పిల్ల ఇట్లాంటి అబ్బా ఏడికెళ్ళి నేనేదో జామకాయలు తిందామని నేనొస్తే ఈడ కూర్చోపెట్టి నీ పాటలు విని అసలు నాకు నీ పాటలు గుర్తొస్తున్నాయి. ఇంత మంచి పాటలు అసలు ఎట్లా పాడుతున్నావు అంటే మళ్ళీ వినాలి. నన్ను కూర్చోబెట్టేసినావు గిడ. నాకు సాయంత్రం వరకైనా గిడనే కూర్చోాలని.
కానీ నేను కూర్చోలేను కానీ మీరు వచ్చినందుకు మేము కూడా ఎంత సంతోషపడ్డాం తెలుసా? ఆ, నాకు ఇంత పెద్ద అవకాశం వచ్చినందుకు కూడా మస్తు సంతోషపడ్డాం మేము. నాకు తెలియదు నువ్వు ఆ! గీడుంటావని. నేను ఏదో జామకాయలు ఉన్నాయని నేను ఆపితే ఆడ నాకు ఇట్లా వస్తుంది నువ్వు. కిట్ ఏమన్నాడంటే, "ఎప్పుడన్నా ఒక అవకాశం వస్తదమ్మా. నువ్వేం బాధపడకు." ఇట్లనే మస్తు బాధపడుకుంటూ ఏడుస్తుంటి నేను. చాలా ఉమ్, ఏడ్చిన. మస్తు మాటలు ఏడ్చిన. ఉమ్, నాకెవరు కూడా అవకాశం ఇస్తలేరు పాట పాడటానికి. మస్తు మంది పోవాలని నాకు మస్తు ఆశ ఉంది గానీ, గా కనకవ్వ గిట్ల గలేవలో ముసలోళ్ళు పాడిన పాటలకు వాళ్ళు మంచి అంత పెద్ద సింగర్‌లు అయిపోయారు. నాకింత మంచి పాటలొచ్చి కూడా నేను సింగర్‌ని కాలేదనంటే, "నువ్వేం బాధపడకమ్మా. నీకు మంచి ఎప్పుడన్నా అవకాశం వస్తది. నువ్వెందుకు బాధపడుతున్నావు" అని కిట్టు నాతోని డైలీ చెప్తాడు. ఉమ్, డైలీ ఫోన్ చేస్తాడు. ఒకరోజు తప్పించి ఒకరోజు, 2 రోజులకోసారి. నేను 2, 3 రోజులు ఫోన్ చేయకపోతే నా కొడుకుకి ఫోన్ చేసి మరీ అడుగుతాడు. ఉమ్. "మమ్మీ ఫోన్ చేస్తలేదు నాన్న" అని. అబ్బో, ఆ! కిట్ వల్లనే ఇదంతా ఆ! అయిందంటావు. కిట్టు వల్లనే. ఉమ్, నాకు కిట్టు మస్తు మంచిగా చేస్తాడు. అమ్మ అంటాడు మంచిగా. నాకు ఆళ్ళ భార్య ఆళ్ళ అమ్మ కంటే ఎక్కువ మంచిగా చేస్తాడు నన్ను అబ్బో, కిట్టు. మంచిగా ఉమ్, చేస్తాడు. మళ్ళా మేము ఏడికైనా పాటకు పోయినంటే నా దగ్గరనే కూర్చుంటాడు పాట కాడ. ఉమ్, నా దగ్గర మరీ కూర్చొని ఏదన్నా అయితే కూడా వచ్చి చెప్తాడు. ఉమ్. మంచిగా కూర్చుంటాడు. ఎవరప్ప గేడుంటాడా పోరాడు మంచిగా ఉన్నట్టున్నాడే. ఆ! మన కామారెడ్డిలో బట్టల షాప్ ఉంది ఆయనకు. బట్టల షాప్ గిట్ల ఉంది. బట్టల షాప్ ఉంది. సరే అక్క, ఇక నేను పోయేస్తా. చాలా లేట్ సరే. అవుతుంది నాకు గిట్లా. నీ దగ్గర కూర్చుంటే నాకు టైం కూడా తెలియకపోయా. చూసి పొద్దెక్కేటట్టుంది. మంచి అవకాశాలొస్తే పాటలకు మంచిగా సమయం మంచి ఇయ్యకు. అవకాశాలు ఏందక్క సామి. నీ ఆ! పాటలు గిట్ల ఎవరైనా చూసినారనుకో, నువ్వు ఏడి తమన్నా అయినా డిఎస్పి గిఎస్పి ఎవరైనా చూసినారనుకో, ఇట్లా పట్టుకొని వెళ్ళిపోతారు నేను. ఇంక అక్కడే కూర్చోబెట్టుకొని పాటలు ఆ పాడించుకుంటూ అవకాశం వస్తే కూర్చుంటారు. అంతకే సంతోషపడతా. ఇంక నేను అంతకన్నా గిట్ల సంతోషం ఏం కోరుకుంటున్నా లేదు. అక్క, నీకు మంచి పాటలు రావాలి, ఇంకా మంచి మంచి ఛాన్సులు రావాలి, పెద్ద స్టేజ్కి నువ్వు పోవాలి, మంగ్లీ రేంజ్కి హ్మ్. పోవాలి. మంగ్లీ రేంజ్కి పోయి మళ్ళీ నేను ఇంటర్వ్యూ తీసుకోవాలి ఆ! అక్క. నువ్వు తీసుకుంటే అంతే సంతోషపడతా. నాకు అదే 10,00,000. ఓకే అక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఛాన్స్.